నేను ఇలా పచ్చడి వేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. వేపాకు జడలాగా మూడు పెట్టి జడలుకున్నట్టు జడలాగా అల్లి చుట్టు తయారు చేయాలండి. కుండ కింద ఒకటి, కుండ పైన ఒకటి, కుండ చుట్టడానికి 2 అలా రెడీ చేసుకొని అలా ముడి వేసుకొని, నేనైతే కుండ కిందకి తయారు చేశానండి. ఇంకోటి కుండ పై కూడా రెడీ చేసి కుండ గట్టి మీకు చూపిస్తా చూడండి. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా అండి ఇలా అల్లడం. ఇప్పుడు మనం పచ్చడి వేద్దామండి. షడ్రుచుల పచ్చడి, తీపి, కారం, పులుపు, ఒగరు, చేదు షడ్రుచుల పచ్చడి వేసుకుందామండి మనము. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తా. ఇప్పుడు కుండ తీసుకొని కుండలో చింతపండు బెల్లం సమానంగా తీసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ చింతపండు తీసుకున్నా. వేపపువ్వు వేసిన, మా బాబు రెడీ చేసిండండి అది. వేపపువ్వు, కారం, సాల్టు, మామిడి ముక్కలు, కొన్ని నిండా వాటర్ పోసుకోవాలి. ఇది పచ్చడి రెడీ అయిపోతుందండి. 1/2 కేజీ తీసుకుంటే కుండకు సమానంగా పచ్చడి రుచి సరిపోతుందండి. చింతపండు, బెల్లం. మా పచ్చడి ఎలా ఉందండి చూడండి. జుట్టు అల్లిన కదా, కొంచెం పెద్దగా అల్లి పైన కట్టిన, కిందది దేవుడింట్లో పెట్టినప్పుడు పెడతాను. ఇప్పుడు పప్పు అండి, పప్పు చూపిస్తా. మూత పెట్టుకొని, కుండ పైన మూత వస్తాయండి, మూత పెట్టుకొని పప్పు దాంట్లో పెట్టి అమ్మవారికి నైవేద్యం చూపించాలి. ఆ పప్పు ఇంకొంచెం వేసుకుందాం. నా పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.